హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నక్షత్ర ఫ్రెండ్స్ చెర్రీని ఆట పట్టిస్తూ ఉంటారు. ఈ మెహందీ ఫంక్షన్ అయిపోయే లోపల నువ్వు నన్ను గెస్ చేసావనుకో, ఈ మెహందీ ఫంక్షన్లోనే నీతో నేను తాళి కట్టించుకుంటాను అని నక్షత్ర ఫ్రెండ్స్ చెర్రీకి చెప్తూ ఉంటారు. అయితే తప్పకుండా గెస్ చేస్తాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఓకే, గేమ్ స్టార్ట్ అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్స్ ఫోన్ కట్ చేస్తారు. ఇక చెర్రీ ఈరోజు ఎలాగైనా సరే నా ఏంజెల్ని కనిపెట్టాలి, ఈరోజు భూమి మెహందీ ఫంక్షన్లోనే నా పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పి చెర్రీ మనసులో అనుకొని తన ఏంజెల్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే గగన్ వస్తాడు. ఒరే చెర్రీ, ఏంట్రా ఇల్లంతా వెతుకుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సోదరా, నేను కాస్త అర్జెంటు పనిలో ఉన్నాను, నువ్వు వెళ్ళి భూమిని కలువు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అది సరేరా, భూమి ఎక్కడ ఉంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి తన రూమ్లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది, నువ్వే తనకి మెహందీ పెట్టాలంట అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఓకే చెర్రీ అని చెప్పి గగన్ భూమి రూమ్లోకి వెళ్తాడు. భూమిని చూడగానే అబ్బా భూమి, నువ్వు ఎంత అందంగా ఉన్నావో ఈ చీరలో అని చెప్పి చెప్తూ ఉంటాడు. బావా వచ్చేసావా, త్వరగా రా, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. వచ్చాను భూమి, మెహందీ పెట్టడం కోసమే వచ్చాను అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ గోరింటాకు కోన్లకు ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది. అప్పుడు గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరకు వెళ్ళి, అమ్మాయి ఈ కోన్కి ఏమైనా రోగం వచ్చిందా ఏంటి, ఇంజెక్షన్స్ వేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కాదు పిన్ని, ఈ కోన్ పెట్టుకున్న వల్ల చర్మం ఊడిపోతుంది. ఇప్పుడు ఎవరి చర్మం ఊడిపోవాలమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, నా సవితి కూతురు భూమి ఉంది కదా, అది ఈ కోన్ పెట్టుకొని తన చేతులు కాళ్ళ చర్మం అంతా ఊడిపోతే డాన్స్ పోటీలో ఎలా పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అమ్మాయి నీ ప్లాన్ సూపర్ అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది. పిన్ని త్వరగా వెళ్ళి ఈ కోను భూమి వాళ్ళ రూమ్లో పెట్టాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అమ్మాయి మనం పెడితే కనుక భూమికి అనుమానం వస్తుంది, ఆ ఇందు బిందు ఉన్నారు కదా వాళ్ళకిచ్చి పంపించు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ ఇందు బిందుల దగ్గరకు వెళ్ళి భూమికి కోన్ పెట్టడానికి మెహందీ ఆర్టిస్టులు వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భూమికి మా అన్నయ్య గగన్ పెడతాడంట గోరింటాకు అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు. అయితే కోన్లు తీసుకెళ్ళి భూమికి ఇచ్చేసిరండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య ఇలా ఇవ్వండి అని ఇందు బిందు కోన్ తీసుకొని భూమి రూమ్కి వెళ్తారు. అన్నయ్య లోపలికి రావచ్చా అని ఇందు బిందు అడుగుతూ ఉంటారు. ఆబ్వియస్లీ రావచ్చు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మీరేమైనా రొమాన్స్లో ఉన్నారేమోనని అలా అడిగామన్నయ్య అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు. అన్నయ్యతో చెల్లెళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని గగన్ అంటూ ఉంటాడు. సారీ అన్నయ్య అని చెప్పి ఇందు అంటుంది. మనలో మనకి సారీలేంటి, కామెడీ అంతే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి నీకు కోన్ పెట్టుకోవడానికి కోన్ కావాలి కదా, అందుకే అపూర్వ అత్తయ్య నీకు కోన్ ఇచ్చిరామని పంపించింది అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు. అవసరం లేదు ఇందు బిందు, ఆ కోను ఇంకెవరినైనా పెట్టుకోమానండి, భూమికి మా ఇంటి నుంచే గోరింటాకు రావాలని స్పెషల్గా నేనే గోరింటాకుని తయారు చేపించి తీసుకొచ్చాను అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమి నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, మా అన్నయ్య ప్రేమ నీకు దక్కుతుంది అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు. ఇక భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. బావగారు ఇక గోరింటాకు పెడతారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. సరే, మా అన్నయ్య నీకు గోరింటాకు పెడుతూ ఉంటాడు, మేము మెహందీ ఆర్టిస్టులు వచ్చారు వాళ్ళతో పెట్టించుకుంటాం భూమి అని చెప్పి ఇందు బిందు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక గగన్ భూమికి గోరింటాకు పెడుతూ ఉంటాడు. చేతులకు పెట్టడం పూర్తవగానే కాళ్ళకు కూడా పెడుతూ ఉంటాడు. భూమి మెహందీ పెట్టడం పూర్తయిపోయింది, నేను పెట్టిన మెహందీ ఎలా ఉందో చూడు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. చాలా బాగుంది బావా, ఎంత చక్కగా పెట్టావో అని భూమి గగన్ వైపు చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. నిన్ను ఇలా చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తున్నావు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. అయితే చూడు అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ వైపు చూస్తూ, బావా నువ్వు నా మెడలో తాళి కట్టేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కట్టేస్తాను, మీ నాన్న ముహూర్తం పెట్టించాడు కదా అని చెప్పి గగన్ అంటాడు. ఆ రోజు కాదు బావా, ఈ రోజు అని భూమి అడుగుతూ ఉంటుంది. లెట్స్ ట్రై అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి మెడ దగ్గరకు వెళ్ళి భూమి మెడపై మంగళసూత్రాలు చైన్ని గోరింటాకుతో గగన్ పెడుతూ ఉంటాడు. ఇక
భూమి మెడలో తాళి కట్టినట్టు గగన్ మంగళసూత్రాలను చైన్ని వేసి, భూమి నేను నీ మెడలో తాళి కట్టేశాను రా నీకు చూపిస్తాను అని చెప్పి భూమిని అద్దం దగ్గరకు తీసుకెళ్తాడు. అబ్బా ఎంత బాగా కట్టావో బావా నా మెడలో తాళి, మన ఇద్దరికి అఫీషియల్గా పెళ్ళి అయిపోయినట్టే బావా అని భూమి చెప్తూ ఉంటుంది. అవునా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అవును బావా అని భూమి చెప్తూ ఉంటుంది. బావా ఈ గోరింటాకు పండుతుంది, రేపు నేను ఈ గోరింటాకు చేతులతోనే నీ పైన తలంబ్రాలు పోస్తాను, మీ ఇంట్లో అడుగు పెడతాను, అంతకంటే ముందు డాన్స్ పోటీలో పాల్గొంటాను అని భూమి చెప్తూ ఉంటుంది. అవును కదా భూమి, రేపే డాన్స్ పోటీలో నువ్వు అలర్ట్గా రెడీగా ఉన్నావా, ప్రాక్టీస్ చేస్తున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. నాకు ప్రాక్టీస్ ఏంటి బావా అని చెప్పి భూమి అంటుంది. అంతే కదా నా భూమి ఒరిజినల్ అని చెప్పి గగన్ అంటాడు. బావా రేపు డాన్స్ పోటీలకి నాతో నువ్వు కూడా వస్తున్నావు అని భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ ఈ పాటికే భూమికి చర్మం లేచిపోతూ ఉండుంటుంది, మంటతో విలవిల్లాడిపోతూ ఉండుంటుంది. వెళ్ళి చూద్దామా పిన్ని అని గోరింటాకుని అడుగుతూ ఉంటుంది. పదమ్మాయి వెళ్దాం అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా గోరింటాకు పెట్టుకొని రొమాన్స్ చేసుకోవటం అపూర్వ చూసి, ఇదేంటి భూమి గోరింటాకు పెట్టుకోవడం కూడా పూర్తయిపోయింది, అయినా దాని చేతులు మండట్లేదు, చర్మం లేచి రావట్లేదు అని చెప్పి అపూర్వ గోరింటాకుతో అంటూ ఉంటుంది. నువ్వు ఇచ్చిన ఇంజెక్షన్ సరిపోలేదేమో అమ్మాయి అని గోరింటాకు అంటూ ఉంటుంది. లేదు పిన్ని, ఆ ఇంజెక్షన్ ఖచ్చితంగా భూమి చేతిని ఎఫెక్ట్ చేస్తుంది, ఒకసారి ఇందు బిందు దగ్గరకు వెళ్ళి విషయం ఏంటో కనుక్కుందాం పదా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ గోరింటాకు ఇందు బిందు దగ్గరకు వెళ్ళి కోన్ భూమికి ఇచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇచ్చాము, కానీ మా అన్నయ్య భూమిపై ఉన్న ప్రేమతో స్పెషల్గా గోరింటాకుని తయారు చేయించుకొని తీసుకొచ్చాడంట, ఆ గోరింటాకే భూమి చేతికి పెట్టాలని మా అన్నయ్య తెచ్చిన గోరింటాకే పెట్టాడు, ఇదిగో నువ్వు ఇచ్చిన కోన్లు ఇక్కడే ఉన్నాయి అత్తయ్య అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు. మేము పెట్టుకుంటాంలే అని ఇందు బిందు అంటూ ఉంటే, ఇలా ఇవ్వండి వాటిని అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య అని ఇందు బిందు అడుగుతూ ఉంటారు. ఇలా ఇవ్వండి అని చెప్పానా అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అపూర్వకు కోన్ ఇవ్వగానే వాటిని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తుంది. ఇక మార్నింగ్ అవుతుంది. భూమి డాన్స్ కాంపిటీషన్ కోసం రెడీ అవుతూ ఉంటుంది. సాధన అపూర్వకు ఫోన్ చేసి, మీరు వేసిన ప్లాన్ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వట్లేదు, ఏంటి మీరు చేస్తుందంతా, నా దగ్గర డబ్బు తీసుకున్నారు, భూమిని డాన్స్ కాంపిటీషన్కి రాకుండా ఆపగలరా లేరా అని చెప్పి సాధన అడుగుతూ ఉంటుంది. నీకెందుకు, ఈరోజు డాన్స్ కాంపిటీషన్లో భూమి డాన్స్ చేయట్లేదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మీపై నమ్మకంతో వస్తున్నాను, మీ నమ్మకం ఎప్పుడైతే బొమ్మైందని తెలిసిందో అప్పుడే శరత్ చంద్ర గారి ముందు మీ బండారం బయట పెట్టేస్తాను అని సాధన అపూర్వను బెదిరిస్తూ ఉంటుంది. అపూర్వతో పెట్టుకుంటున్నావు సాధన, నీకు లైఫ్ అనేది లేకుండా చేస్తాను అని అపూర్వ సాధనకు చెప్తూ ఉంటుంది. మీకు లైఫ్ ఉండదో నాకు లైఫ్ ఉండదో శరత్ చంద్ర గారికి నిజం తెలిస్తే అప్పుడు చూద్దాం అని చెప్పి సాధన ఫోన్ కట్ చేస్తుంది. దీనితో మాటలు పడాల్సి వస్తుంది, ఇది నాకు వార్నింగ్ ఇస్తుంది అని చెప్పి అపూర్వ గోరింటాకుతో చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, డాన్స్ కాంపిటీషన్కి టైం అవుతుంది, వెళ్దామా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. 2 minutes నాన్న, బావ వస్తున్నాడు, బావ వచ్చాక వెళ్దాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఈలోగా గగన్ కూడా వస్తాడు. భూమి రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. రెడీ బావా, త్వరగా వెళ్దాం పదా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక భూమి కుటుంబ సభ్యులు గగన్ కుటుంబ సభ్యులు అంతా కలిసి డాన్స్ కాంపిటీషన్ జరిగే దగ్గరకు వెళ్తారు. అమ్మ భూమి త్వరగా వెళ్ళి డాన్స్ కాంపిటీషన్కి రెడీ అవ్వు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. సరే నానా అని చెప్పి భూమి తన రూమ్లోకి వెళ్తుంది. భూమి నేను కూడా రానా అని గగన్ చెప్తూ ఉంటాడు. రా బావా అని భూమి అంటూ ఉంటుంది. నా భూమిని డాన్స్ కాంపిటీషన్కి రెడీ చేస్తూ ఉంటే నేను కూడా దగ్గరుండి చూడాలి అని చెప్పి గగన్ భూమితో కలిసి రెడీ అయ్యే రూమ్కి వెళ్తాడు. ఇక భూమిని మేకప్ ఆర్టిస్ట్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇక సాధన కూడా రెడీ అవుతూ ఉంటుంది. సాధన పెద్ద వార్నింగే ఇచ్చింది, ఇప్పుడు సాధన నుంచి నేను తప్పించుకోవాలంటే భూమి డాన్స్ కాంపిటీషన్కి రాకూడదు అని అపూర్వ మనసులో అనుకొని అక్కడ పనిచేస్తున్న వర్కర్ని పిలిచి ఈ జ్యూస్ తీసుకెళ్ళి నెంబర్ 3 రూమ్లో ఉన్న భూమికి ఇచ్చిరా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ ఆ వర్కర్కి డబ్బులు ఇస్తుంది. ఇక దాంతో వర్కర్ అపూర్వ జ్యూస్లో మత్తు మందు కలిపి భూమికి ఇవ్వమనటంతో అది తీసుకెళ్ళి భూమికి ఇస్తుంది. భూమి ఇప్పుడు నాకొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. డాన్స్ కాంపిటీషన్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎనర్జెటిక్గా ఉండాలని చెప్పి అందరికీ జ్యూస్ ఇవ్వమని మా మేనేజర్ చెప్పారు మేడం, తీసుకోండి అని వర్కర్ చెప్తూ ఉంటే భూమి జ్యూస్ తీసుకుంటుంది. ఇక భూమి జ్యూస్ తీసుకొని అలానే చూస్తూ ఉంటే, ఏంటి భూమి అలా చూస్తున్నావు, తాగేవు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి జ్యూస్ తాగ్గానే స్పృహ కోల్పోతుంది. భూమి భూమి అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు. భూమి పలకకపోవడంతో భూమి స్పృహ కోల్పోయింది అని చెప్పి గగన్ బయటికి వచ్చి అరుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు డాన్స్ కాంపిటీషన్ మొదలవుతుంది.
ఫైనల్గా డాన్స్ చేయబోయేది భూమి. ఈ భూమి గురించి చాలానే చెప్పాలి. ఒకప్పటి నాట్య కళకు ప్రాణం పోసిన శోభచంద్ర గారి కూతురు భూమి అని చెప్పి అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు. భూమి స్టేజ్ మీదకి రావాలి అని చెప్పి అందరూ పిలుస్తూ ఉంటారు. భూమి స్పృహ కోల్పోయి ఉంటుంది. అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటే అపూర్వ మాత్రం సంతోషపడుతూ ఉంటుంది. భూమి డాన్స్ కాంపిటీషన్కి రాదు, సాధన వల్ల నాకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. భూమి, మీ అమ్మ కలను నెరవేర్చవా? లే భూమి, కళ్ళు తెరువు భూమి అని గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి లేవకపోవడంతో నీళ్లు తీసుకొచ్చి భూమి మొహంపై చిమ్ముతాడు. భూమి అప్పుడే మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. భూమి, ఏమైంది భూమి, ఎందుకు అలా స్పృహ కోల్పోయావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. తెలియదు బావా, ఆ జ్యూస్ తగ్గనే స్పృహ కోల్పోయాను అని భూమి చెప్తూ ఉంటుంది. త్వరగా లే భూమి, నీ పేరే పిలుస్తున్నారు, డాన్స్ కాంపిటీషన్లో పాల్గొనాలి అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకు వెళ్తుంది. ఇక భూమి భరతనాట్యం చేస్తూ ఉంటే ఆడియన్స్ అంతా కూడా భూమికి క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సాధన భూమిని చూసి, చా, ఈ భూమి స్పృహలోకి వచ్చింది, ఖచ్చితంగా ఈ భూమి గెలుస్తుంది, ఇదే ఈ హైదరాబాద్లో డాన్స్ అకాడమీ పెట్టుకుంటుంది, ఇక మీదట నన్ను నేలకి తొక్కేస్తుంది అని చెప్పి సాధన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక భూమి డాన్స్ చేయడంతో అందరూ కూడా భూమికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇప్పటి వరకు డాన్స్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ రౌండ్లో విన్ అయింది మిస్ భూమి అని చెప్పి అనౌన్స్ చేయడంతో అందరూ కూడా సంతోషంతో క్లాప్స్ కొడుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.